ప్రకాశం జిల్లా చీమకుర్తి పొదిలి రోడ్డు కింద నల్ల బంగారం ఉందనే ప్రచారం గ్రానైట్ వర్గాల్లో ఆశలు స్థానికుల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఈ ప్రాంతంలో ఎంత పరిమాణంలో గ్రానైట్ ఉంది, ఎన్ని హెక్టార్లలో విస్తరించి ఉందో తెలుసుకునే పనిలో ఏపీఎండీసీ నిమగ్నమైంది. ఇది తేలితే తవ్వుకునేందుకు గ్రానైట్ వ్యాపారులు పోటీకి సిద్దమవుతుండగా స్థానికులు మాత్రం ఉనికి కోల్పోతామని ఆందోళన బాటపడుతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పొదిలి వెళ్లే మార్గంలో 24 కిలోమీటర్ నుంచి 28 కిలోమీటర్ వరకు ఉన్న రహదారులు భవనాల శాఖ రోడ్డు కింద గ్రానైట్ నిల్వలు ఉన్నాయనేది అధికారుల అంచనా. ప్రభుత్వం అనుమతిస్తే 3.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రానైట్ వెలికి తీయడం ద్వారా సుమారు 3,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని జిల్లా అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇందుకోసం ప్రస్తుత రహదారికి బైపాస్ నిర్మించి రాకపోకలను మళ్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీనికోసం సుమారు 45 కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని అంచనాలు కూడా వేశారు. ఈ మేరకు రహదారి కింద గ్రానైట్ నిక్షేపాల నిగ్గు తేల్చేందుకు ఏపీఎండీసీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ కోర్ డ్రిల్లింగ్ నిర్వహిస్తోంది. చీమకుర్తి పొదిలి మార్గ మధ్యలో నిర్దేశించిన ప్రాంతంలో 17 చోట్ల నమూనాలు సేకరించారు. సేకరించిన ఖనిజ నమూనాల ప్రత్యేక పరీక్షల తర్వాత నాణ్యతను నిర్ధారిస్తామని అధికారులు చెబుతున్నారు. 24 కిలోమీటర్ నుంచి 28 కిలోమీటర్ వరకు రోడ్డుకు అటువైపు ఇటువైపు రెండు వైపులా ఒక 17 పాయింట్లని మేము మార్క్ చేయటం జరిగింది. ఆ 17 పాయింట్లు ఆల్మోస్ట్ ఆల్ డ్రిల్లింగ్ కంప్లీట్ కావచ్చింది. దీని తర్వాత వాటిని స్ప్లిట్ చేసి పాలిషింగ్ చేసి ప్రైమరీ రిపోర్ట్ తయారు చేయబడుతుంది. అది ఈ జూలై నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుందని ఆశిస్తూ ఉన్నాము. దాని తర్వాత ఆ పర్టికులర్ శాంపిల్స్ని మేము హైదరాబాద్ పంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి హైదరాబాద్లో తీసుకునేసి దాని తాలూకు టోటల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి మా హెడ్ ఆఫీస్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. గ్రానైట్ కోసం రహదారుల్ని మార్చాలన్న ప్రతిపాదనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రానైట్ నిక్షేపాల పేరుతో రహదారిని మార్చి ఇబ్బందులు సృష్టించడం సబబు కాదంటున్నారు. రహదారి మారవడం అంటే ఇప్పుడు పాత దారిని ఇప్పుడు తీసేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆదాయం వస్తుంది గవర్నమెంట్ అని చెప్పి రోడ్లు తవ్వటం, గబ్బు చేయటం, అవతల పెద్ద కాలం ఉంది, కొన్ని వేల ఎకరాలకు నీళ్లు పోవాలా, ఒంగోలుకు వాటర్ పోవాలా, తర్వాత ఇంకా దాని కింద కూడా డబ్బులు వస్తాయి, గ్రానైట్ వస్తుంది అంటే ఆ కాలువ కూడా తీసేసి ఇంకో సెట్టు మారుస్తారా? ఈ రకంగా ఎంత దూరం పోతూ ఉంటారు. ఆదాయం వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. చేమకుర్తి నుంచి వచ్చే రోడ్డు తవ్వడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ఏపీఎండీసీలో చాలా ల్యాండ్ ఖాళీగా ఉంది. ఆ ల్యాండ్ చేసుకుంటే ఇంకా ఎన్నో సంవత్సరాలకు భూమి ఉంది. దాని మీద వచ్చిన ఆదాయం ఎంతో ఈ రోజుకి ఎంతో గవర్నమెంట్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు ఇది తవ్వడం అనేది చాలా ఇక్కడ రామతీర్థం పుణ్యక్షేత్రం ఉంది. చుట్టుపక్కల చేమకుర్తి మండలానికి సంబంధించి కానీ వచ్చే జనమందరూ కూడా ఈ రోడ్డునే చాలా కన్వీనియంట్గా వస్తూ ఉంటారు పుణ్యక్షేత్రానికి. ఇది తవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో కూడా చీమకుర్తి పొదిలి రహదారి కింద గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయనే ప్రతిపాదన తెర మీదకొచ్చింది. ఆదాయ వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందన్న సూచనలతో ప్రాజెక్టు మరుగున పడింది. ప్రస్తుతం తిరిగి ఈ వ్యవహారంపై పునః పరిశీలనకు పూనుకోవడం స్థానికుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.